హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాట్లాడుకుందాం రా. డాకు మహారాజ్ ఇప్పుడే చూసి వచ్చేసాం బ్రో. కానీ నిన్న ఆల్రెడీ కొటేషన్ చెప్పుకున్నాం కదా, బక్కోడికి రజనీకాంత్ అంటే బండోడికి బాలయ్య అన్నాడు. కొట్టాడు మావాడు 1000%. ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ చూసుకుని వెళ్ళండి, సాటిస్ఫై వస్తారు. దబ్బిడి చేస్తే మీరు అనుకున్న విడిది కాదు, బాగుంది సినిమా. సో మూవీ చూసినంటే నీకేమనిపించింది? ఫస్ట్ నేను బీజం నుంచి స్టార్ట్ చేస్తాను భయ. వెళ్ళడమే అయిపోతే వెళ్ళావు కదా, అలానే ఉంటది. తమనన్ను కొట్టాడన్నా, రక్ కొట్టేసాడు అంతే. రిపీటెడ్ బీజం లాగే అనిపించింది, కానీ అనిపించలేదు. బీజం గురించి అయితే సినిమాలో బీజం చింపేశాడు, తమన్ లేకపోతే సినిమా లేదు. ఆబ్వియస్లీ ఆయన యాక్షన్ ని మ్యాచ్ చేయాలంటే ఉండాలి ఆ బీజిఎం, లేదంటే కష్టం. పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీలను తీసుకో, హాలీవుడ్ అవని, బాలీవుడ్ అవని, మాలీవుడ్ అవని, నీకు ఏ ఇండస్ట్రీ చూసుకున్నా సరే ప్రతి ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉంటారు. మన టీఎఫ్ఐకి మాత్రం బానిసలు ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఎలా అంటే, నీకు చదువు సంకనాకపోయినా, కెరీర్ సంకనాకపోయినా, జీవితమే సంకనాకపోయినా టీఎఫ్ఐ బాగుండాలి. టీఎఫ్ఐ బాగుంది. సో నేను చూడు ఈ సంవత్సరం నుంచి అప్స్కిల్ చేసుకొని ఏదో మంచి జాబ్ కొడదాం అనుకున్నాను. అన్ని మన సినిమాలు చూస్తున్నాం అంతే. టీఎఫ్ఐ బాగుంటే చాలు, మనం కెరీర్ సంకనాకపోయినా పర్లేదు. బాలయ్యబాబు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలో దానికి మించి ఉంటుంది. సినిమాలో బాలయ్యబాబు మీద కంప్లైంట్ ఉంటుంది మామూలుగా అయితే. క్రింజ్ ఫైట్స్ చేస్తాడు, ఇలా కొడతా అలా లేసిపోతాడు, అలా కాదు. ఇందులో చాలా స్టైలిష్ ఫైట్లు ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా మొత్తం చాలా స్టైలిష్ గా ఉంటుంది. చూస్తున్నంత సేపు స్మూత్ గా అలా చూస్తూ వచ్చేస్తావు. మధ్య మధ్యలో తమనన్న వచ్చి ఫైట్లు హైప్ ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. పక్కా పండగ సినిమా. ఎవరు ఎంటీ మైండ్ వెళ్ళినోడు అయితే ఫుల్ సాటిస్ఫై. ఆల్వేస్ భయ్యా ఒకటి చెప్తాను, సినిమాకి వెళ్ళేటప్పుడు ఎంటీ మైండ్ వెళ్ళండి, ఫ్రెష్ మైండ్ తో చూడండి. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ వదిలేండి, మంచిగా ఎంటర్టైన్ అయ్యారా లేదా, మీరు పెట్టిన రూపాయికి రూపాయి హ్యాపీగా సాటిస్ఫై ఫీల్ అయ్యి వచ్చారా లేదా, అంతే. ఇంకోటి వచ్చేసి డైరెక్టర్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆయన సినిమాలు నాకు ఎప్పుడు చూస్తాంలే అనిపిస్తుంది అంతే. కాకపోతే ఈ సినిమా ఎందుకో మరి ఒక విజువలైజ్ పరంగా కానీ, ఒక స్క్రీన్ ప్లే పరంగా కానీ, అసలు బాలయ్యని ఇంత స్టైలిష్ గా చూపించా అనేది అసలు ఆయనకి ఎలా థాట్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నువ్వు బాలయ్యని స్టైలిష్ గా చూపించడం అంటే కొన్ని ఒక ఎరాలో ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఎలాంటివి అంటే శ్రీమన్నారాయణ. ఆయన ఏంటంటే ఆయన యంగ్గా కనిపించాలి, స్టైలిష్ గా కనిపించాలి అనేది ఆయన కాదు. నువ్వు అక్కడ ఆయన చేసే మేనరిజం కూడా సెట్ అవ్వదు అసలు. ఈజే మాస్ హీరో. మా క్లాస్ గా ఉండకూడదా మా బాలయ్య బాబు అనేది నా ఇది కాదు. ఇప్పుడు నీకు ఒకటి సెట్ అవుతుందంటే అది చెయ్యి. నీకు పని వచ్చినప్పుడు నీకు వచ్చిన పని చేయాలి. రాజధానికి వెళ్ళావు అనుకో, ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. ఆయన రగ్గుడుగా ఉన్న లుక్ లో వచ్చే ఫీల్ ఎంత స్టైలిష్ చేసినా రాదు. సినిమా గురించి వాళ్ళని చెప్తే స్టోరీ అయితే రొటీన్ అనిపించింది, కానీ రొటీన్ కాదు. స్టోరీ ఆస్పెక్ట్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎరగొట్టేశాడు. ప్రీ ఇంటర్వెల్లో చింపేయాడు. దానితో బీజం యాడ్ అయింది, దబిడి అయిపోయింది. సల్యూట్ తమనన్న. ఓవరాల్ గా గుడ్, నాకు నచ్చింది మూవీ. భయ్య నాకు ఒక్క డౌట్ వచ్చింది, సంక్రాంతి సినిమాలు అన్నా కాబట్టి. నిన్న మనం గేమ్ చేంజర్కి వెళ్ళాం. అది కమర్షియల్ మూవీ, ఇది కమర్షియల్ మూవీ. నువ్వు మ్యూజిక్ అంటున్నావు, నిన్న మ్యూజిక్ నాకు నచ్చలేదు అన్నావు. రెండింటికి తమనే కొట్టాడు. సో నీకు రెండిట్లో ఎందుకు అంత ఇది అనిపించింది, తేడా ఎందుకు అనిపించింది? ఫస్ట్ మూవీ పరంగా వస్తే కమర్షియల్ మూవీసే రెండు, కానీ నేను శంకర్ సినిమా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. గేమ్ చేంజర్ ఇది సూపర్, రామ్ చరణ్ 3 years తర్వాత వస్తున్నాడు, ఇవి ఎక్స్పెక్టెడ్ ఎలా, అందుకే నేను డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు మేబీ. అండ్ బాలయ్య సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అదే ఎక్స్పెక్ట్ చేశాను, దానికి మించి ఉంది. సో డైరెక్టర్ దాంట్లో సక్సీడ్ అయ్యాడు. సో ఏంటంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే హైప్. ముందు మనం ప్రీవియస్ ఆ సినిమా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనకి ఆటోమేటిక్గా దానికి మనం రీచ్ అవ్వకపోతే మనకు నచ్చలేదని అంటాం. ఆటోమేటిక్గా అదే జరిగింది. నేనైతే అదే ఫీల్ అవుతున్నాను. నెగిటివ్ టాక్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే, హైప్ వల్లే నెగిటివ్ టాక్స్ వస్తాయి. ఆ సినిమా సింపేస్తుంది అది ఇది అని ముందు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటాం. కాకపోతే అది రీచ్ అవ్వకపోతే మనకు నచ్చలేదు అంటాం ఆటోమేటిక్గా. అండ్ బీజం పరంగా అయితే నిజంగా తమన్ నేను డ్యూటీ చేయలేదనే అంటాను. నేనైతే గేమ్ చేంజర్కి డ్యూటీ చేయలేదు, అండ్ బాలయ్యకి గుడ్డలు చింపేసుకుంటాను అనుకుంటా. సాదా సీదా సినిమాని బీజంతో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. దెర్ ఆర్ సమ్ మూవీస్ లైక్ దట్. అది నీకు ఎంతవరకు డ్యూటీ చేసే ఆపర్చునిటీ ఇచ్చారన్నది మ్యాటర్. తమనే చెప్పాడు మొన్న రీసెంట్లీ గేమ్ చేంజర్ ఇంటర్వ్యూలో. శంకర్ గారిది ఒక
ఆయనలో ఉన్న ఒక మంచి క్వాలిటీ అనొచ్చు, టాలెంట్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఆయన స్క్రిప్ట్ రాసుకుంటారు, స్క్రిప్ట్ చూసి ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సినిమా. ఇక్కడ ఏ కట్ పడాలి, ఇక్కడ ఏ కట్ పడాలి, ఏ ఫ్రేమ్ పడాలి, ఏ సీన్లో ఏ ఫ్రేమ్ పడాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సిషన్ ఎలా వెళ్ళాలి, మొత్తం అన్ని స్క్రిప్ట్లో ఉంటాయి ఆయన స్క్రిప్ట్లో. ఆయన సాంగ్స్ కూడా నీకు జరగండి సాంగ్ ఒకటి, ఇంకొకటి దోప్ సాంగ్ ఒకటి, ఆయనకు ఆ పదం నచ్చి నాకు ఈ పదంతో నాకు సాంగ్స్ కావాలని రాయించుకున్న సాంగ్స్ అవన్నీ. అంటే ఆయనకి ఎందుకు నచ్చింది అవన్నీ పక్కన పెడితే ఆయన రాయించుకున్నాడు. తమన్ గారు మన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆయన కంట్రోల్డ్ కంప్లీట్ మూవీ అంతా ఆయన కంట్రోల్డ్గా ఉండడం వల్ల ఈయన కొట్టు ఉండలేకపోవచ్చు, లేదా ఆయనకి అంత లిబర్టీ ఇచ్చి ఉండకపోవచ్చు. దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ దట్. అండ్ బాలయ్య బాబు అండ్ తమన్ కాంబో వేరే లెవెల్ అయిపోయింది. ఇంకా ఫిక్స్ అయిపోయింది భయ్య. ఒక టైంలో ఎలా ఉండేదంటే శంకర్ సినిమా అంటే ఏఆర్ రెహమాన్ గారే మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఇది ఉండేది చాలా మందికి. అలానే బాలయ్య బాబు సినిమా అంటే తమనే కొట్టాలి అన్న ఇది వచ్చేస్తుంది, ఫ్యాన్స్ లో ఆ ఇది వచ్చింది. ఈ 2 సినిమాలు చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, పండగలో ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా టాక్ని బట్టి మిగిలిన సినిమాల ఫేట్ డిసైడ్ అవుతుంది అనిపించింది. నేను నిజంగా గేమ్ చేంజర్ అంత హిట్ టాక్ వచ్చింటే ఏం లేదు ఇందులో. అంటే సినిమా ఇంకా బాగుంటే దీనికి అంత ఉండకపోదు. ఎందుకంటే నిన్న నేను థియేటర్కి వెళ్ళాం, మొత్తం గాలి, సేమ్ థియేటర్ మొత్తం గాలి. ఇవాళ ఎంతమంది ఉన్నారంటే లైన్లో నిలబడి వెళ్ళాను లోపలికి. ఫస్ట్ సినిమా వచ్చింది, అది హిట్ టాక్ వచ్చిందా లేదంటే ఫ్లాప్ టాక్ వచ్చిందా అని దాన్ని బట్టి మిగిలిన సినిమాలు ఫేట్ డిసైడ్ అవుతుంది. అంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, 3 ఆటల్లో హిట్ టాక్ వస్తే అది సంక్రాంతి రోజు వాడు ఫ్యామిలీతో తీసుకుని వెళ్తాడంట. బాలయ్య అయితే కంబ్యాక్ అనే అనాలి, ఎందుకంటే బాలయ్య లాస్ట్ 5 సినిమాలు హిట్ నాకు తెలిసి. అఖండ నుంచి స్టార్ట్ అనుకుంటా వచ్చిపోతా. అసలు స్పీకర్లు పగలడం అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి కదా భయ్యా. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంత ఇంపార్టెంట్ అనేది ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. థియేటర్లో చూస్తుంటే ఫీల్ వేరు. వాట్ థియేటర్ కెన్ గివ్ యూ కెనాట్ గెట్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. సినిమా థియేటర్లో చూడడం వేరు, ఇంట్లో చూడడం వేరు. దెర్ ఈస్ 100% చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే పుష్పాలో గంగారేణి తల్లి సాంగ్కి ఆ జాతర సీన్లు బీజిఎంలకి ఎగిరి డాన్స్ వేస్తారు చాలా మంది. నేను చూసాను, నా కళ్ళతో నేను చూసాను, మొత్తం గూస్ బంప్స్ వస్తాయి. అది ఏంటంటే సిస్టమ్ వల్ల, సౌండ్ సిస్టమ్ వల్ల, లేదంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్నగానే. ఒక వారం తర్వాత అదే సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయితే నేను మంచి ట్యాబ్లో చూసాను, సిస్టంలో స్పీకర్స్లో పెట్టుకుని నాకు ఆ ఫీల్ రాలేదు. ఒక మంచి సినిమా వచ్చింది అన్నప్పుడు థియేటర్కి వెళ్ళండి, చూడండి. సినిమాలో స్పెషల్ థింగ్ అంటే భయ్య బాబీ డియోల్ పర్ఫార్మెన్స్. నేను ఇప్పుడు దాకా చాలామంది వేరే అదర్ లాంగ్వేజ్ పర్సన్స్ తెలుగులోకి వచ్చి సినిమాలు చేయడం చూశాను. సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆయన తెలుగు ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. చాలా మంది హిందీలో చెప్పేసి డబ్బింగ్ చెప్తాం. నాకు ఒక్కొక్క పాయింట్లో ఎలా అనిపించిందంటే బాలయ్య బాబు గారి కన్నా బాగా చెప్పాడు అనిపించింది. ఆయన ఒక హైయెస్ట్ ఫేజ్లో సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి, అంటే ఇయర్స్ ఉన్నాయి. ఈ యాజ్ దట్ స్టార్డమ్ బాలీవుడ్లో. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన అది మిస్ అయ్యారు. దాన్ని మళ్ళీ యాక్టింగ్ని ఎంజాయ్ చేసేలా ఇచ్చింది సందీప్ రెడ్డి వంగ గారే. చాలా మందికి తెలియని ఒక పర్సన్ని ఓవరాల్ ఇండస్ట్రీస్ అన్నింటిలో పరిచయం చేసిన పర్సన్ అంటే సందీప్ రెడ్డి వంగ. ఆయనకి ఎందుకు నచ్చారు ఏంటి అన్ని పక్కన పెట్టేస్తే క్యారెక్టర్ భయ్య. తర్వాత నుంచి ఆయన చాలా చూజీగా చాలా హ్యాండ్ పిక్ రోల్స్ తీసుకుంటున్నారు. ఆ తీసుకోవడంతో పాటు 100కి 100% న్యాయం చేస్తున్నారు. తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు అంటే 2024ని రూల్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని. అలాంటి సినిమాల్లో కూడా డబ్బింగ్ తెలిసిపోద్ది. బాలయ్య బాబు గారు అన్నారు, నా సినిమా లైఫ్లో ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనేవి ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయని మొన్న నాకు ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య బాబు గారికి ఉందో లేదే కానీ ఈయన ఆల్రెడీ బాబీ డియోల్ గారు సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నారు. ఆయన ఇలాగే చేసుకుంటూ ఇంతే కన్సిస్టెంట్గా మంచి మంచి హ్యాండ్ పిక్డ్ రోల్స్ చేసుకుంటే మళ్ళీ ఆయన స్టార్డమ్ ఆయనకు వస్తుంది. ఈసారి 3 సినిమాలు 4 సినిమాలు కాదు, సంవత్సరానికి 10 సినిమాలు కూడా చేయొచ్చు. అండ్ మూవీలోకి వస్తే కొన్ని మూవీ సీన్స్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారేమో అని అనిపించింది నాకు. చాలా రెఫరెన్స్లు పోయా, మూవీ అనే కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవ్రీథింగ్ చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్ ముందు వచ్చేది విక్రమ్ మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు. కానీ ఇది కూడా బాగుంది. చాకో అండ్ బాలయ్య బాబు గారు ఇద్దరికి సరైన ఒక సినిమా పడాలి, ఇద్దరికి ఇది ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి చాలాసార్లు అనిపించేది నాకు కూడా. కొన్ని మీమ్స్ చూసిన తర్వాత కొన్ని చూసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అనిపించేది. ఆ సినిమాలో ఇంకా చాకో గారికి ఇంకా మంచి రోల్ పడితే బాగుంది అనిపించింది నాకు. ఒకటి చెప్తున్నాను భయ్య, మూవీస్ లైక్ ఏ థెరపీ, ట్రై చేయండి. సో ఈ టాపిక్తో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, కలుద్దాం. సంక్రాంతి రోజు వస్తాం. Okay, bye guys, signing off.